నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. అసలు గన్నవరం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు గారు వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది అని కొందరు అంటున్నారు. అసలు వంశీ పోటీయే కాదు అని కొంతమంది అంటున్నారు. ఆయన నోటి వెంటే పోలింగ్కి ముందే ఓటమిని ఒప్పుకుంటున్నట్లుగా కొన్ని మాటలు కూడా మనం వింటున్నాము. దొట్ట రామచంద్రరావు గారి కుమార్తెని నేను సపోర్ట్ చేస్తాను నెక్స్ట్ ఎన్నికల్లో అని చెప్పడం ద్వారా కావచ్చు, అలాగే ఈ తెలుగుదేశం తలుపులు మళ్ళీ వంశీ తట్టబోతున్నాడా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాల గురించి మనతో చర్చించడానికి గంగాధర్ తాటి ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. అసలు ఈ గన్నవరం నియోజకవర్గం ఎలా ఉండబోతుందంటారు? అంటే కొంతమంది హోరాహోరీ పోరు అంటున్నారు, అసలు వంశీ పోటీయే కాదు అని అంటున్నారు. యాజ్ నేను ఇంట్రోలో చెప్పినట్లుగా అసలు ఈ గన్నవరం నియోజకవర్గంలో పొలిటికల్గా పరిస్థితి ఎలా ఉండబోతుందని అంటారు మీరు? జనరల్గా కొంతమంది పేరు ఉచ్చరించడానికి కూడా నాకు ఇష్టం ఉండదన్నమాట. అంటే వేరే పార్టీల వాళ్ళు ఇదని కాదు, వేరే ఏ పార్టీల వాళ్ళు అయినా కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి వీళ్ళంటే ఒక రెస్పెక్ట్ ఎలాగో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అచీవర్స్ ఎవరి మీదైనా రెస్పెక్ట్ ఉంటుంది తప్పిస్తే తక్కువ భావమే ఉండదు. వాళ్ళు చేసిన దీని మీద విమర్శిస్తాను తప్పిస్తే ఇదేముండదు. కానీ ఇటువంటి వ్యక్తులను అయితే పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టం ఉండదు అన్నమాట. మీకు ఏంటంటే గన్నవరం నియోజకవర్గం ఎంతో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం అండి. మీకు అందులో పుచ్చలపల్లి సుందరయ్య గారు, కాకాణి వెంకటరత్నం గారు లాంటి యోధుల్ని గెలిపించిన నియోజకవర్గం. మీకు అప్పట్లో ఈయన పుచ్చలపల్లి సుందరయ్య గారు కొన్నిసార్లు కామెడీగా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే, నేను నెల్లూరు ఆయన్ని నా పేరు పక్కన రెడ్డి తీసేసినందుకు మా నెల్లూరు రెడ్లు ఓడిచ్చారు, నన్ను అదే గన్నవరం వాళ్ళు గెలిపించారు అని అనేసి చెప్పారు అనమాట. అలాగే ఇండిపెండెంట్ వాళ్ళు గెలిపించిన నియోజకవర్గం అండి 2 సార్లు. మీకు ముద్రబోయిన గారు, గద్దె గారు. సో ఇలాంటి యోధుల్ని కానీ అలాగే ఇండిపెండెంట్ని గెలిపించిన ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం గన్నవరం అనమాట. అటువంటి నియోజకవర్గంలోకి ఇటువంటి వ్యక్తి వచ్చాడు. సో అక్కడ ప్రజలు కూడా ఇప్పుడు ఎంతో బాధపడతా ఉంటారు అని అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వారి ట్రాక్ రికార్డు అలాంటిది. ఎంతో ఆదర్శవంతమైన వ్యక్తులు గెలిపించుకున్న వాళ్ళు, అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళు, అయ్యో మాకు ఇట్లాంటి వ్యక్తి వచ్చాడు ఏంటి అని అనేసి ఖచ్చితంగా బాధపడతానే ఉంటారు అనమాట. ఇక అది వదిలేస్తే మీకు నెక్స్ట్ ఇతను ఉండేసి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఏమని మాట్లాడుతూ ఉంటాడండి. ఏందో హరికృష్ణ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈయనేందో పెద్ద క్లోజ్ అయినట్టు, మా చంద్రబాబు గారు ఏదో వాళ్ళిద్దరికి ఏదో చేయనట్టు, హరికృష్ణ గారికి చేయనట్టు, ఇదంతా ఏదో చాలా డ్రామా క్రియేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఈయన ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఇది కదా, స్టోరీస్ బాగా చెప్తూ ఉంటారు అనమాట. మీకు చూస్తే అసలు హరికృష్ణ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక వివాదం ఇది సృష్టించిన వ్యక్తి ఇతనేనండి. ఈ వ్యక్తి మీకు ఎలా అనేసి అంటే, మీకు 2009 ఎలక్షన్స్ చూసుకున్నారు అనుకోండి. 2009 ఎలక్షన్స్లో గన్నవరం టికెట్ వచ్చేసరికి అప్పటి దాసరి బాలవర్ధన్ రావు గారికి ఇవ్వాలి అని అనేసి హరికృష్ణ గారు అనమాట. మీకు జూనియర్ గారితో ఇతనికి ఉన్న రిలేషన్, ఫ్రెండ్షిప్, దీనివల్ల ఏంటంటే ఆ నియోజకవర్గం కోసం ఇతను గట్టిగా ట్రై చేశాడు అనమాట. సో జూనియర్ గారు కూడా కొన్నాళ్ళు ఇతనికే ఆ నియోజకవర్గం ఇవ్వాలి అన్నట్లు కొంచెం ఇది ట్రై చేశారనమాట గట్టిగా. సో అలా వాళ్ళిద్దరి మధ్య అటు హరికృష్ణ గారు అటు సపోర్ట్ చేస్తున్నాడు అని తెలిసినా కానీ జూనియర్ గారి చేత ఈ వ్యతిరేకంగా ఇది చేయించి విభేదం సృష్టించడానికి తన అవసరాల కోసం వాడుకున్న మొట్టమొదటి వ్యక్తి ఇతనమాట. ఆ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారు ఉండేసి హరికృష్ణ గారి మాట వినేసి హరికృష్ణ గారి మాటకి వాల్యూ ఇచ్చి లేదు అని అనేసి హరికృష్ణ గారు చెప్పినట్టు గన్నవరం ఆ దాసరి వారికే ఇచ్చారనమాట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి మాట కూడా కాదని లేక ఇతనికి 2009లో విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారనమాట. ఇది సో ఇతను వచ్చి పెద్ద ఏదో చెబుతూ ఉంటాడు అనమాట నీతి సూక్తులు ఇప్పుడు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 2014లో ఇతనికి టికెట్ ఇచ్చారు అక్కడ. మీకు ఆ గన్నవరం నియోజకవర్గం ఎటువంటి నియోజకవర్గం అంటే, తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎలక్షన్స్ జరిగితే 6 సార్లు తెలుగుదేశం గెలిచిన నియోజకవర్గం అది. అటువంటి కంచుకోట నియోజకవర్గం, తెలుగుదేశం కంచుకోటగా భావిస్తారు. అటువంటి నియోజకవర్గంలో ఈయనకి 2014లో టికెట్ ఇచ్చారు. తెలుగుదేశం వేవ్ ఎలా నడిచిందో చూశారు కదా, అక్కడ నుంచి ఇక్కడ మొత్తం స్వీప్ లాగా ఇలా. అటువంటి టైంలో కూడా ఇతనికి వచ్చిన మెజార్టీ లెస్ దాన్ 10,000. అదే అంతకు ముందు దాసరి గారికి కానీ వీళ్ళకి దాదాపు 15,000 ఇలా వచ్చినాయి. అది కూడా తెలుగుదేశం బలం, ఆయన బలం. అదే చెప్తుంది, తెలుగుదేశం ఇదివరకు పోటీ చేసి 15,000 పైన వచ్చింది. అలాంటిది తెలుగుదేశం గాలిలో కూడా ఇతనికి లెస్ దాన్ 10,000 ఇలానే అనమాట మెజార్టీ వచ్చింది. మీకు నెక్స్ట్ 2019 చూసుకున్నారు అనుకోండి. 2019లో కూడా ఇతనికి టికెట్ ఇచ్చింది.
మీకు వచ్చేసరికి ఒక టీవీ కాన్వర్జేషన్లో ఇతను బయటపడ్డాడు. ఏంటంటే ఆయన వైవి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు కదండి, అక్కడ పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన ఆయన పంచాయతీల అధ్యక్షుడిగా కూడా ఇలా చేశారనమాట. అతన్ని ఇతను నోరు పారేసుకున్నాడు. అంట నువ్వు పార్టీ ఆఫీస్లో ఇచ్చే బిర్యానీ పొట్లాలకి ప్రెస్ మీట్లు పెట్టే నువ్వు, ఆఖరికి నీ కూతురు పెళ్లికి కూడా చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడు అనేసి ఇతను ఆరోపించాడు, వైవి రాజేంద్ర ప్రసాద్. అతను అప్పటి నుండి చెప్పాడు, అవును ఆయన మా నాయకుడు, మాకు పెద్ద, సో నా కూతురు పెళ్లికి డబ్బులు లేవు అన్నాను, చంద్రబాబు నాయుడు గారు నాకు సాయం చేశారు, ఏంటి తప్పు అందులో? నేనేమన్నా మోసం చేసి ఇది తీసుకున్నాను కదా, ఆయనకి చెప్పేది అన్నాను, ఆయన నాకు సాయం చేశాడు, పెద్ద దిగ్గా నాకు సాయం చేశాడు, నాకు ఆ కృతజ్ఞత ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. మరి నీ సంగతి ఏంటి? నీకు 2019 ఎలక్షన్స్లో ఒక అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ అనమాట, ఇప్పుడు చెప్పొచ్చు అయిపోయింది కాబట్టి, నీకు 10 కోట్ల పైన సంథింగ్ ఎంతో చంద్రబాబు నాయుడు గారు పంపించారా లేదా నీ ఎలక్షన్ కోసం? సుజనా చౌదరి గారి చేత ఇచ్చి పంపించాడు నీకు. నాకు అదే సుజనా చౌదరి గారి చేత నా కూతురు పెళ్లికి డబ్బులు పంపించింది ఆయనే, అదే సుజనా చౌదరి చేత నీకు పంపించింది అదే చంద్రబాబు నాయుడు గారు. ఇది అవునా కాదా అని అనేసి అది చెప్పాడు అనమాట. అప్పుడు అవును అందరికీ పంపించారు, అలానే నాకు పంపించారు అని అనేసి. నువ్వు ఇంకొకరిని ఎలా విమర్శిస్తావు? చూడండి, మీకు తెలుగుదేశం కంచుకోట లాంటి నియోజకవర్గం, అటువంటి నియోజకవర్గంలో నీకు టికెట్ ఇచ్చి పార్టీ డబ్బులు కూడా ఇస్తే ఎవరిని పెట్టినా గెలిచే నియోజకవర్గం అది. అంత చేసిన పార్టీని నువ్వు పార్టీ మారావంటే మారితే మారు, కానీ ఆ లాంగ్వేజ్ ఏంటి, ఆ వాడే భాష ఏంటి, కొంచెం ఉండొద్దా అండి? మళ్ళీ ఆ భాష వాడిన తర్వాత బయటకు వచ్చి, అదే ఒక కొన్నాళ్ళ తర్వాత బయటకు వచ్చి చెప్తుంటాడు, నేను తప్పుగా పొరపాటుగా నోరు జారాను, ఆ భువనేశ్వర్ గారు నాకు అక్క లాంటిది, మాకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సాయాలు చేసింది, ఎన్నిసార్లు ఏ హెల్ప్ అడిగినా కానీ, అటు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ, అటు బసవతారక హాస్పిటల్లో ఏ హెల్ప్ కావాలని ఎన్నోసార్లు నాకు సాయం చేసింది, నాకు అక్క లాంటిది ఆవిడంటే నాకు చాలా గౌరవము, నేను అమ్మ అని కూడా పిలుస్తుంటాను కొన్నిసార్లు అన్నాడు. అటువంటి ఆవిడ మీద, అంత సాయం చేసిన ఆవిడ మీద అలా కనీసం మైండ్లో కూడా రాకూడదట్టండి ఆలోచన. నీకు మైండ్లో అలాంటి ఆలోచన ఉన్నప్పుడే నీకు నోరు జారినప్పుడే కానీ ఇలా వస్తాయి, లేకపోతే ఎందుకు వస్తాయండి? అక్క అమ్మలా భావించిన వ్యక్తిపై నువ్వు ఎలా నోరు జారి? నీకు ఇటు చంద్రబాబు నాయుడు గారు నీకు టికెట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇంత చేసిన వ్యక్తి, అది కాకుండా అటు పక్క ఆవిడ ఉండేసి నువ్వు ఏ సాయాలు అడిగినా కానీ ఆవిడ రాజకీయాల్లో జోక్యం చేస్తుంది అనమాట. అసలు రాజకీయాల గురించి ఎవరేం అడిగినా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి, ఒకవేళ నేను వెళ్ళి రికమెండ్ చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు నా మాట అయితే వినరు, అది ఆయన పార్టీ పాలిట్ బ్యూరో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అది మాత్రం వద్దు, మీరు ట్రస్ట్, పిల్లల ఎడ్యుకేషను, ఏదైనా హాస్పిటల్స్, దీని గురించి అడగండి నేను సాయం చేసి పెడతాను అనేసి ఆవిడ అందరికీ అదే చెప్పుద్ది అనమాట. సో అంతలా నీకు మీ వాళ్ళందరికీ దీని గురించి సాయం చేసిన ఆవిడ గురించి, ఇంతలా సాయం చేసిన వాళ్ళకి పర్సనల్గా నువ్వు ఆ రకంగా అన్ని మాట్లాడేవి అంటే అసలు ఏ విధంగా అనుకోవాలి వారి వ్యక్తిత్వము అనేది? విశ్వాసం, కృతజ్ఞత సంగతి పక్కన పెడితే మానవత్వం కూడా ఎటువంటి వ్యక్తిత్వం అనేసి చెప్పుకోవాలి కదా. వీరు వచ్చి మళ్ళీ చదువుతుంటారు, మా నాన్నగారు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి, మేము ఒక ఉన్నత విలువలు, ఇది ఏంటండి ఈ విలువలు, ఏంటి దీని విలువలు అంటారా? ఇలాంటిది చేసిన వాటిని అటు జూనియర్ ఎన్టీఆర్ కృష్ణ గారికి విభేదాలు పెట్టాలని చూసావు, ఇక్కడ నీకు ఇంత సాయం చేసిన భువనేశ్వర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఈ రకంగా ఇలా చేసావు ఏ విధంగా? సో గన్నవరం ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో నేను పోటీ చేయను, దుట్ట రామచంద్రరావు గారికి సపోర్ట్ చేస్తాను అనేసి. ఎవరు నమ్ముతారండి ఇవి? మీకు వచ్చేసరికి దుట్ట రామచంద్రరావు గారు వచ్చేసరికి అతను ఫస్ట్ నుంచి వైసీపీ అండి, ఆయన రాజశేఖర రెడ్డి తోటి కూడా కొంచెం సంబంధాలు ఉన్నాయి, అలాగే వాళ్ళ అల్లుడు సైడ్ నుంచి కానీ ఇది రాజశేఖర రెడ్డి కుటుంబంతో బంధుత్వం కూడా ఉంది. అంటే వీరు రెడ్డిస్ కాదు, వాళ్ళ అల్లుడు రెడ్డి కానీ ఇది ఉందన్నమాట. సో ఇతనికి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసింది ఈయన గన్నవరం నుంచి. పోటీ చేసినప్పుడే ఈ వలవనేని ఆ వ్యక్తి, ఆ పర్సన్కి వచ్చింది లెస్ దాన్ 10,000 ఓట్స్ అనమాట. సో అలాంటి కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేట్ అతనికి ఉంది. అలాగే మొన్న వచ్చేసరికి వాళ్ళ కూతురు ఏదైతే ఈయన సపోర్ట్ చేస్తాను అంటున్నాడు నెక్స్ట్ ఎలక్షన్, ఆవిడకి టికెట్ ఇది జడ్పీటీసీ గెలిచింది ఆవిడకి జడ్పీ చైర్మన్ రాబోతుంటే ఈయనను ఆ గుడివాడ ఆయన ఇద్దరూ కలిసి అడ్డుకున్నారు అనే ఒక టాక్ కూడా నడిచింది. దుట్ట వారిని ఇది ఎదగనీయకుండా ఇలా చేయాలి అనేది ఇది ఉంది అని అనేసి ఒకటి ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆ దుట్ట వారు లేకపోతే ఇంకా మనకి అసలు లేదు అని అనేది ఈయనకి ఒక ఇది వచ్చింది అనేసి. మొన్న నామినేషన్ అప్పుడు కూడా
ఆయన ఏదో వడదెబ్బ తగిలిందని అనేసి ఇలా ఉన్నారని అనేసి అంటున్నారు. ఒకవేళ అది తగిలిందో లేదో కొంతమంది ఆరోపణ ఏంటంటే అక్కడ జనాలు ఎవరు లేరు, అందుకని ఆయన ఇలా చేశారు అంటున్నారు. ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ తెలుగుదేశంలో స్థానాన్ని మళ్ళీ అర్థిస్తున్నాడా వల్లభనేని వంశీ అని కూడా టాక్ అయితే నడుస్తుంది. అలాంటి పరిస్థితులు అయితే ఉండవు అని అనేసి కాన్ఫిడెంట్గా అనుకోగలుగుతాము. అలాగే ఇప్పుడు ఏంటంటే ఆయన దాదాపుగా ఓటమి కన్ఫర్మ్ అనేది ఒప్పేసుకుంటున్నాడు. సో అందుకనే దుట్టవారిని కలుపుకోవాలండి. మొన్న సీఎం గారి దగ్గర కూడా, జగన్ గారి దగ్గర కూడా ఈ దుట్టవారిని తీసుకుని వెళ్ళారు. ఆ రోజు అంటే మనకి అఫిషియల్ గా ఇది తెలియదు కానీ ఆ రోజు ఇన్సైడ్ సర్కిల్స్ ద్వారా ఇది ఏంటంటే నాకు సపోర్ట్ చేయించండి అని అనేసి అంటే సీఎం గారు చెప్పారంట సపోర్ట్ చేయమని అని అనేసి. ఆయన దుట్ట ఏం మాట్లాడుకుంటూ వెళ్ళారంట. అంటే సీఎం గారికి ఆ దుట్టాకి ఆ రిలేషన్ అయితే ఉంది. సీఎం గారితో నేను చేయను అని చెప్పే స్వతంత్రంగానే ఇది ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ రిలేషన్ ఉంది చాలా ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి తోటి వెళ్తారు. సో ఆ ఇదైతే ఉంది. సో నేను చేయను అన్నట్లు చెప్పేసి వచ్చాడని. అలాగే ఈయన తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు గారు, ఆయన వెంకట్రావు గారికి ఈయన దుట్టతోటి బాగా సంబంధాలు ఇది అంతా బాగానే ఉందన్నమాట. అదిగాక యార్లగడ్డ వెంకట్రావు అనే ఆయన కాంట్రవర్షియల్ పర్సన్ కాదనమాట. ఎక్కడున్నా కానీ ఏదో అక్కడ జనాలకు ఏదో చేయాలనో ఏదో అది ఒకటి ఉంటుంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన ఆయన అలాగే ఓడిపోయినా కానీ ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం కానీ ఇలా ఏం చేయలేదు. అక్కడే ఉండి తన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు. సో ఆ ప్రజలకు ఏదో చేయాలి అనే ఒక ఇది. అలాగే అతని మాటల్లో కూడా కొంచెం లేదు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఏం చూస్తాము అని అనేసి అంటే మనం ఫస్ట్ ఎదగాలని కోరుకుంటాం ఎవరైనా కానీ. ఒకవేళ మనకి ఎదగటం కానీ ఇది ఎదగలేకపోయాము అనుకో నెక్స్ట్ ఇది ఏం చేస్తామంటే మన ఇది చూస్తాం, మన పేరెంట్స్ని ఇది చూస్తాం. సో మన పేరెంట్స్కి ఎటువంటి తప్పుడు పేరు రాకూడదు, చెడ్డ పేరు రాకుండా మనం బతకాలి. మనం ఎదగకపోయినా పర్లేదు వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా మనం ఉండాలి అన్నట్లు ఇది చూస్తూ ఉంటాం అనమాట. మీకు అలానే ఈ గన్నవరం నియోజకవర్గంలో మనం గెలిచి మంచి చేశామా లేదా అనేది తీసి పక్కన పెడితే ఎగ్జిస్టింగ్ గొప్పవాళ్ళు ఉన్నారు కదా, అటువంటి గొప్పవాళ్ళు ఎన్నికైన నియోజకవర్గానికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉంటే సరిపోద్ది. ఆ విధంగా ఇతను కనపడుతున్నాడు. అలాగే ప్రజలకి చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్ అతనిలో కనపడుతున్నట్టు కూడా ఇది ఉంది. అలాగే ఇంకోటి వచ్చేసరికి ఇతని మీద బాగా వ్యతిరేకత అనమాట. ఇతను వాడిన భాషకు కానీ అతను నియోజకవర్గంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టిన తీరు కూడా అండి, తెలుగుదేశం కార్యకర్తల్ని కావచ్చు వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది, లేకపోతే కేసులు పెట్టించడం, పర్సనల్గా పంచాయతీలు చేయటం, యువత మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించడం, బెదిరించిన రాజకీయాలు చేశారు. అలాగే ఇట్లా కార్యాలయాన్ని తగలపెట్టించడం, ఇలాంటివి కూడా చాలా వ్యతిరేకించాల్సిన పరిస్థితి. అవును, పార్టీ మారిన తర్వాత ఇలా బెదిరించి తీసుకోవాలి అని ట్రై చేశారు అని అనేసి చాలా ఇది ఉంది. అలాగే మీకు తెలుగుదేశం హయాంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ ఆ పక్కన ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇవన్నీ ఎంతో డెవలప్ చేశారు. ఈ డెవలప్మెంట్ చూసుకున్నా కానీ తెలుగుదేశం ఉంటే బాగుంటుంది అని అనేది ఒపీనియన్ అక్కడ ఉంది. సో వీటన్నిటి బేస్ మీదే ఆయన ఆ విధంగా నిరాశగానో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావు గారు ఏ పార్టీ నుంచి వచ్చారని ఈ పార్టీల విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా ఆయన ఏ రోజు నోరు పారేసుకునే వ్యక్తి కాదు. అలాగే ఆయన ప్రజల్లోకి వెళ్తూ ప్రజల సమస్యల్ని ఆయన పర్యటనలో కూడా మనం చూడొచ్చు ఏ విధంగా ప్రజలకి దగ్గర అవుతున్నారు అని. అవును, అతను రెగ్యులర్ గా జనాల్లో తిరుగుతూ ఉన్నాడు, కనపడుతూనే ఉంది. అలాగే అతను కాంట్రవర్షియల్ కాదు, అంటే ఇప్పటిదాకా మనం చూసిందైతే అతను ఏ రోజు ఏదన్నా పాలసీల మీద ఎప్పుడన్నా ఏదైనా విమర్శించాడేమో కానీ ఎవరిని పెద్దగా ఇదేం కాదు. అతను ఏంటంటే ఫస్ట్ నా నియోజకవర్గంలో ఏదో కొంత చేసి కొంత ప్రూవ్ చేసుకోవాలి అని ఉన్నట్లు కనపడుతుంది అతని ఇంటెన్షన్. అయితే ప్రజలకు సేవ చేసే ఉద్దేశంగానే ముందుకెళ్తున్నారు, అలా కనపడుతుంది. చూడాలి భవిష్యత్తులో ఏంటి అనేది. గన్నవరం నియోజకవర్గం ప్రజలైతే ఎప్పుడు ఆదర్శవంతమైన ప్రజలు, ఆదర్శవంతమైన వాళ్ళనే ఎన్నుకుంటా ఉంటారు. సో ఖచ్చితంగా ఈసారి మంచి మెజార్టీతోటే యార్లగడ్డ గారు గెలుస్తారు అని అనేది చాలా సర్వేలు చెబుతున్నాయి, చాలా మంది ఒపీనియన్ కూడా. మనం కూడా ఆశిద్దాం, చూడాలండి. రైట్ సార్, థ్యాంక్ యూ.